బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము దానం యొక్క మహత్యం గురించి ఈరోజు చెప్పుకుందాము. దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలామందికి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా జీవితాన్ని సాగిస్తూనే ఉంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లనే మనకు కామితార్థాలు అన్నీ సమకూరుతాయి అని తెలుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోతుందో తెలిపేటువంటి ఒక చిన్న కథని ఈరోజు మీకు ఈ వృత్తాంతం, అంటే బలిచక్రవర్తి గత జన్మ యొక్క వృత్తాంతం అన్నమాట ఇది. అంటే బలిచక్రవర్తి అంటే అందరికీ తెలిసిందే కదా, అందుకనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తికి 3 అడుగులు భూమిని దానం చేసిన మహనీయుడుగా మనందరికీ తెలుసు. గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గత జన్మలో చేసుకున్న పుణ్యమే అని అనుకున్నాడు బలిచక్రవర్తి. అయితే ఇంతకు గత జన్మలో ఏం చేసుకున్నాడు, గత జన్మలో తను ఎవరు అనే విషయము ఇక్కడ మనం ఈ యొక్క ఎగ్జాంపుల్ కథ ద్వారా తెలుసుకుందాము అని అంటూ ఉన్నారు సాక్షి వేణు. బలిచక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడు. అతను నాస్తికంగా ఉంటూ వేద పండితులను దేవతలను నిత్యం దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతను దరిద్రుడే అయినా వేశ్యాలోలుడు. ఒకసారి వేశ్య సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలు, శ్రీచందనం, కర్పూరం అన్నీ కూడా తీసుకొని భోగ వస్తువులను ఓ సంచిలో పెట్టుకొని వేశ్యావాటికి వెళ్ళటం జరిగింది. మార్గం మధ్యలో కాలు జారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్ఛపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్టుగా ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచిపెట్టాడు. తన దగ్గరున్న సర్వస్వాన్ని భగవంతుడికి నివేదించినందుకు గాను ఆ పరమేశ్వరుడు దయ వల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది. జీవితాంతం ఏమన్నా చేయనియండి, కానీ చనిపోయే ముందు తను ఏ కోరికతోటి, ఏ సంకల్పంతో అది ప్రాణం విడిచాడో దాని యొక్క ప్రతిఫలం. చేశాడా చేయలేదా అర్థం కాదు, మృత్యువాత పడ్డాడు. కింద పడగానే తలకు దెబ్బ తగిలి మరణించిన తనను యమభటులు తీసుకొని పోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలన్నీ విచారిస్తుండగా అతనికి చేసిన పాపాలకు గాను ఘోరమైన నరక శిక్షను విధించాల్సిందిగా చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరిలో తన యావత్తు ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్లు భావించినందుకు 3 గడియల పాటు ఇంద్ర పదవి చేపట్టవలసిందిగా, అలా 3 గడియలు పూర్తయ్యాక అతన్ని నరకలోకంలో శిక్షించమని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తాను ఇన్నాళ్ళు చేసిన పనులంతా ఘోరమైనవని తెలిసింది. జన్మ చివరిలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది. అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుణ్ణి ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాదరంగా స్వర్గానికి తీసుకొని వెళ్ళారు. తను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి, మరి వశిష్ఠుడికి కామధేనువుని, గాలవుడికి చింతామణిని, కౌశిపుడికి కల్పతరువుని, ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకు విలువైన సంపదనంతా దానం చేసేసాడు. అంటే 3 గడియలే ఆయన స్వర్గలోకంలో ఉంది. కానీ ఆయన ఏం సంకల్పం చేశాడు, ఒక్క సమర్పణ దానం గుణం వల్లే నాకు ఈ 3 గడియలు ఇంద్రసింహాసనం మీద కూర్చునే అవకాశం వచ్చింది. ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే నేను ఇవన్నీ దాన ధర్మాలు చేస్తే ఇంకెంత ప్రాప్తి లభిస్తుందో అని
వెంటనే ఇంక ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, దానం చేశాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. 3 గడియల కాలం అయిపోయిన వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చేయటం తెలుసుకొని కోపగించుకున్నాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు. ఆ పాపికి మళ్ళీ నరకానికి తీసుకుని వెళ్ళటానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ 3 గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రావసరం లేదని, మరు జన్మలో మహాచక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. తను మనువు చేసిన అంటే మునుపు చేసిన ఈ చెడ్డ పనులకి గాను అసురు వంశానికి రాజవుతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల స్థలం దానంగా అడిగినప్పుడు ఇచ్చి 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళ లోకానికి రాజై నిలిచిపోయాడు. ఇది దానం యొక్క మహత్యం. అందుకనే భక్తి భావంతో మరి మనం గనక ఉంటే భక్తిలోనూ జ్ఞానంలోనూ దాన ధర్మాలకి చాలా మహిమ ఉంటుంది. తురంత్ దాన్ మహాపుణ్యం అంటారు. తెలిసిన వెంటనే దానం చెయ్యాలి అని. ఎడం చేతికి ఇచ్చినటువంటి దానం, ఎడం చేతితో ఇచ్చిన దానం కుడి చేతికి కూడా తెలియకూడదని, కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదని మహిమ చెప్తూ ఉంటారు. కాబట్టి మనము భక్తి ద్వారా కూడా ఏమి తెలుసుకుంటాము అంటే, ప్రేమ భక్తిని పొందినవాడు కేవలం ప్రేమనే చూస్తాడు. ప్రపంచం అతనికి ప్రేమ స్వరూపంగా దర్శిస్తుంది. ఏది విన్నా ప్రేమమయమైన శబ్దాలే వినపడుతూ ఉంటాయి. అతని నోటి వెంట ప్రేమమయ వాక్కులే వస్తాయి. నిర్గుణ భక్తితో భగవానుని ఆరాధించేందుకు కారణం అంటూ ఏమీ ఉండదు. ఆయనను రూపంలోనూ పని లేదు. ఆయనకు తనకు తోచిన రూపాన్ని భక్తుడు మనసులో చిత్రించుకున్న ఆయన కోరినది ఏదీ ఉండదు. అన్నీ ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆయనను ప్రేమించి సేవించటమే కర్తవ్యం అనుకున్న భక్తుడు ధన్యుడవుతాడు. ఆయననే వినటం అంటే ఆయన చెప్పిందే వినటం, ఆయన్నే చూడటం, ఆయన గురించే ఆలోచించటం, భగవత్సలైనటువంటి వాళ్ళు ఈ లోకంలో బతకడం అనే అవస్థలు మధుర భక్తిలో కనిపిస్తూనే ఉంటాయి. భక్తిలో సాత్వికారాధన గొప్పది. పాపాలను తొలగించుకోవటమే పరమార్థంగా సమస్త కర్మ ఫలాన్ని భగవంతునికి అర్పిస్తూ కర్మలను ఆచరించడం సాత్విక భక్తి. అందుకే కార్తీక మాసంలో భక్తి మరి ఉపవాసాలు, జాగరణలు, పూజ పునస్కారం కూడా చేస్తూ ఉంటారు. సాత్విక మార్గంలో ఉన్నవారు భగవానుణ్ణి పూజించటం తమ కర్తవ్యంగా భావిస్తారు. రజోగుణం కలవారికి కీర్తికాంక్ష, ఐశ్వర్యకాంక్ష ఉంటాయి. తమో గుణం కలవారికి మనసులో మాత్సర్యము, హింస ఉంటుంది తమో ప్రధానం వల్ల. అయినప్పటికీ వారు కూడా భక్తులే. అలాగే ఉపాసన భేదాలను బట్టి అర్ధార్థి, జిజ్ఞాసువు, ఆర్తుడు అనే 3 రకాల భక్తి సాధకులు ఉంటారు. వీరిలో మొదటి వారి కంటే తర్వాతి వారు ఉన్నతులు. అంటే అర్ధార్థి భక్తి అంటే జిజ్ఞాస భక్తి గొప్పది. వారి భక్తి కంటే ఆర్ధభక్తి శ్రేష్టమైనది. ఇలాగా భక్తిని గురించి తెలుసుకొని దాన ధర్మాలు ఎట్లాంటివో అక్కడ ఇప్పుడు కార్తీక మాసంలో ఆ దానం చేయండి, ఈ దానం చేయండి అని కూడా చెప్తూ ఉంటారు కదా. ఇదేంటి అంటే ధర్మాన్ని రక్షించటం. ధర్మో రక్షతి రక్షత అంటూ ఉంటారు. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. గురూజీ, నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అన్నాడు. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించుగాక. కానీ నువ్వు ధ్యానాన్ని తూచా తప్పకుండా నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువుగారు.
ఎప్పుడు తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకుంటాడు. న్యాయంగా తూచటం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధ్యానాన్ని ఆ, తోచడానికి బంగారంతో తూనికరాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకరోజు అతను ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనిక రాళ్లతో ఆ, ధాన్యాన్ని తూచే అంత వృద్ధి సాధించాను అన్నాడు. ఆ బంగారపు తూనికి రాళ్లను తీసుకెళ్ళి ఏటిలో పడై అని గురువు ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మటం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్ళు వారికి దొరికాయి. వాటిని చూడగానే ఇవి పలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవటం భావ్యం కాదనుకున్నారు. తూకం రాళ్లను తీసుకెళ్ళి ఆ వ్యాపారికి ఇచ్చేశారు. మళ్ళీ తన దగ్గరికి చేరిన తూకం రాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ వ్యాపారి. నేను వీటిని ఎరులో పారేశాను, మళ్ళీ నా దగ్గరకు వచ్చాయి గురువు గారు అని విన్నవించుకున్నాడు. నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయటం మానేశావో దైవం నీ సంపాదనలో వృద్ధిని ప్రసాదించాడు. నిజాయితీగా సంపాదించావు కనుకనే నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరికి చేరిందన్నాడు గురువుగారు. అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలయమైనట్లు మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ద్వారాలు వంటివి. ధర్మబద్ధంగా చేసే వ్యాపారం, కర్మబద్ధంగా చేసే ఉద్యోగం, ఆత్మశుద్ధితో చేసే పూజలు, మనోనిర్భరంతో వ్యవహరించే తీరు ఎప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సమాజానికి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. విశ్వం నాకేమి ఇచ్చిందని కాదు, విశ్వానికి నువ్వేమిచ్చావు అని అదే అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇంటి ముందర తుమ్మి చెట్టు పెంచుకొని దానికి మామిడికాయలు కాయాలి అనుకోరాదు అని, కాయలు రావటం లేదని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు. మంచి మామిడి చెట్టును పెంచుకుంటే తీయని మామిడి పండ్లను, చల్లని నీడను ఇస్తూ ఉంటాయి. కాబట్టి వాటంతటా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. వాటంతటా అవే రావటం మొదలు పెడతాయి. అంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి. మారుతున్న కొద్దీ పరివర్తన రావటం కొద్దీ సత్ఫలితాలు అవే వస్తూ ఉంటాయి. అది ఎలాగంటే చెట్టు మొదలు దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు ఆకులకు చేరి పూలు పూసి కాయలు కాసినట్లు మనం చేసుకునే మంచి పనులే మనకు సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే ధర్మో రక్షతగా అని చెప్తూ ఉంటారు. చక్కటి నిజాయితీగా ఏ పని చేసినా కూడా సత్ఫలితము పొందవచ్చనేటువంటి నీతిని తెలుసుకోవాలి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.